నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. అలాగే రాశి ఫలాల ద్వారా చాలా విషయాలు గతంలో కూడా వివరించి ఉన్నారు. మనందరికీ సుపరిచితులు నాయకంటి మల్లికార్జున గురువుగారు. సో, మల్లికార్జున గురువుగారితో మనం చాలా కార్యక్రమాలు మున్ముందు చేద్దాం. కాకపోతే ఈరోజు ఒక ముఖ్యమైన కార్యక్రమం చేయబోతున్నాం. ఎందుకంటే ఆయన ప్రముఖ జ్యోతిష్యులు, వాస్తు అలాగే ఆగమ శాస్త్ర, గణిత శాస్త్ర పండితులు కాబట్టి ఈరోజు ఒక మంచి విషయం గురించి చెప్పబోతున్నారు. శని వక్రగతిన పట్టబోతోంది. జూన్ 30 నుంచి 138 రోజుల పాటు ఉంటుంది అన్నట్టుగా వివరిస్తున్నారు. అయితే వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ శని ప్రభావం అనేది చూడబోతున్నాం, వినబోతున్నాం. ఎక్కడా కూడా స్కిప్ చేయకండి వీడియోని. ఎందుకంటే ఇది అన్ని రాశుల వారికి సంబంధించింది కాబట్టి ప్రతి రాశి వారికి ఈ విషయాన్ని చేరవేసే ప్రయత్నం చేయండి తప్పకుండా. ఇక గురువుగారు చెప్పేటటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో తూచా తప్పకుండా పాటించండి, నోట్ చేసుకోండి. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. లేదు గురువుగారిని మేము కలవాలి అనుకుంటున్నామంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. నమస్కారం గురువు. నమస్కారం. గురువుగారు ఇక తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఏ విధంగా ఉందండి ఈ శని వక్రగతి అనేది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వాళ్ళకి శని వక్రగతి యొక్క ప్రభావాన్ని మనం చూసినట్లయితే 138 రోజుల పాటు శని వక్రగతిలో ఉండటం వల్ల కుంభరాశి వాళ్ళ యొక్క ఫలితాలు అంటే కుంభంలోనే శని వక్రగతి పొందింది. అంటే ఏదైతే రాశిలో వక్రగతి పొందుతుందో దాని వెనుకటి రాశి చూసుకొని దాని యొక్క ఫలితాన్ని నిర్ణయం చేయడం అనేది శాస్త్రంలో చెప్పబడింది. ఏదైతే పంచగ్రహాలకి వక్రస్థితి ఉండటం, రాహుకేతులు ఎప్పుడూ కూడా అపసవ్య దిశలో వక్రగతిలో తిరగటం, సూర్యచంద్రులకి వక్రస్థితి అనేది లేకపోవటం, శని 3, 6, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. 2 గ్రహాలు అంతరిక్షంలో రొటేట్ అవుతుంటే ఒక గ్రహము దాని యొక్క వేగాన్ని తగ్గించుకోవడం దాన్ని వక్రస్థితి అంటాము. అది భూమి మీద ఉండే వాళ్ళందరికీ కూడా అది వెనక్కి వెళుతుందని ఆపాదిస్తుంటారు. అయితే వక్రస్థితి పొందటం వల్ల జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా ఏ విధంగా ఉండబోతుందనంటే, ఏదైతే కుంభరాశి వాళ్ళకి వ్యయస్థానంలో అంటే జన్మంలో కుంభంలో ఏదైతే శని ఉండటాన్ని వ్యయస్థాన ఫలితాలుగా కొన్ని చెప్పుకునే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అంటే ఈ కుంభరాశి వాళ్ళకి మానసికంగా ఒత్తిడి, బాగా చేసిన పని మళ్ళీ రెండోసారి చేయటం, చెడిపోయినట్లుగా ఉండటం, పని చేసే సమయంలో కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అంటే కోపము, ఆవేశం అనేది బాగా పెరిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది. అంటే 2 కూడా సిమిలర్లీ వస్తుంటాయి వాళ్ళకి. ఆత్మవిశ్వాసం పెరగటం, అన్ని రంగాల్లో పురోగతి, విజయాన్ని సాధించే అవకాశం, అంటే రాజయోగం కూడా కలిగే అవకాశం ఉంటుంది. ఆదాయం అనేది గణనీయంగా పెరగటం, అలానే ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశాలు, అంటే కష్టానికి తగ్గ ఫలితం అనేది బాగా వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. అంటే శ్రమకి తగ్గ ఫలితం అనేది బాగా ఎక్కువగా వస్తుంది. అంటే ఏదైతే ఆదాయపరంగా, ఆర్థిక పరంగా ఫైనాన్షియల్ స్టేటస్ బాగా పెరగటం ఒకటి, కొత్త సవాళ్ళు, దాంతోపాటు ఉద్యోగం వస్తుంది, ప్రమోషన్లు వస్తాయి, కొత్త సవాళ్ళను కూడా ఎదుర్కోవాలి వీళ్ళు. అంటే బాధ్యత ఎక్కువ అవుతుంది అని అర్థం. బాధ్యత బాగా పెరుగుతుంది, ఖర్చులు పెరగటం, బడ్జెట్ ఏదైతే ఉంటుందో ఇంటి బడ్జెట్ కానీ బయట బడ్జెట్ కానీ దాని మీద శ్రద్ధ వహించాలి. దాంతోపాటు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. అంటే తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం వల్ల మానసికంగా ఒత్తిడి, పని చెడిపోయినట్లు ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పూర్తి నిర్ణయాల విషయంలో అందరినీ ఆలోచన చేసి పూర్తి నిర్ణయం తీసుకోవాలి. వివాహాది శుభ కార్యక్రమాల్లో 2-3 సంబంధాలు తప్పిపోయి 3వ సంబంధం కలిసే అవకాశం ఉంటుంది. అంటే అమ్మాయిని అబ్బాయిని చూసినప్పుడు ఒక సంబంధం అనేది మెచ్చకపోతూ 2వ సంబంధం ఫెయిల్ అయిపోతుంది, 3వ సంబంధం అనేది సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి. బంధువులతో, స్నేహితులతోటి సహనంగా, ఓపికగా ఉండాలి. అంటే వాళ్ళతో ఏది మాట్లాడినా కూడా వీళ్ళకి మంచి చేస్తే చెడు అయ్యే ఫలితం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ప్రయత్నం అనేది బాగా సక్సెస్ అవుతుంది. కానీ ఎవరితోనో మాట్లాడే విధానంలో మటుకు కొద్దిగా మనం ప్రతి విషయాన్ని కూడా కొద్దిగా ఆలోచన చేసి మాట్లాడాలి. అంటే ఆకస్మిక ఖర్చులు పెరుగుతుంటాయి వీళ్ళకి. ఆదాయం వన్ సైడ్ వస్తూ ఉంటే ఖర్చులు కూడా పెరుగుతుంటాయి. ఆ ఖర్చులు, లేనిపోని ఖర్చులు అనేవి కాకుండా 25% వృధా ఖర్చులు అవుతుంటాయి. అంటే డబ్బులు ఇచ్చిన వాడు మళ్ళీ తిరిగి ఇచ్చే ఛాన్స్ లేదు ఇక్కడ.
అంటే మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ హ్మ్. కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని మోసం ఎక్కడ జరుగుతుంది, మనం హ్మ్. ఏంటి అనేది కొద్దిగా అనాలిసిస్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. హ్మ్. లేకపోతే ఇబ్బందికరమైన వాతావరణం వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. ఓకే. అందువల్ల మనకి కష్టానికి తగ్గ ఫలితం అయితే వీళ్ళకొస్తుంది. హ్మ్. కష్టానికి తగ్గ ఫలితం అనేది రాకూడదని కాదు, వస్తుంది. స్నేహితులతోటి, బంధువులతోటి ఓపికగా సహనం అనేది ఇంపార్టెంటు. హ్మ్. విదేశీయానం అనేది కలిగే అవకాశం అనేది ఒకటుంటుంది. ఓకే. అయితే స్వతహాగా కాదు, వీళ్ళ కంపెనీ త్రూ కలిగే అవకాశాలుంటాయి. హ్మ్. పిల్లలు ఏకాగ్రతతో చదవాలి. హ్మ్. స్త్రీలకి అనుకూలంగా ఉంటుంది. అంటే భర్త దగ్గర గాని, తండ్రి దగ్గర గాని ధనం లభించే అవకాశాలు ఎక్కువుంటాయి. ఓకే. స్త్రీలకొచ్చారు. హ్మ్. వాళ్ళు గతంలో ఏదైతే ఉద్యోగాన్ని గాని, చదువుని గాని, వ్యాపారాన్ని గాని ఆపేశారో, అలాంటివి మళ్ళీ గూడా వాళ్ళు ప్రారంభం చేసే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఓకే. అంటే అలాంటి విషయాల్లో గూడా బాగా పురోగాభివృద్ధి సాధించే అవకాశం ఒకటుంటుంది. హ్మ్. అంటే కొత్త వాళ్ళ ద్వారా మటుకు కొన్ని ఇబ్బందులు కలుగుతాయి కుంభరాశి వాళ్ళకి. హ్మ్. అంటే కొత్త వాళ్ళంటే ఇంటిలో ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా కొత్త వ్యక్తులు ఎవరన్నా వస్తే, హ్మ్. అది బంధువులు కానీ, బయట వ్యక్తులు కానీ, ఫ్రెండ్స్ కానీ, వాళ్ళ వల్ల మటుకు కొన్ని ఇబ్బందులొస్తాయి. అంటే లేనిపోని విషయాలు చెప్పటం వల్ల మనస్పర్ధలొచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. హ్మ్. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఆ మనస్పర్ధల్ని లిమిట్ వదిలేయాలి. ఓకే. అంటే పెద్దగా భూతద్దం పెట్టి చూసుకోకూడదు. హ్మ్. అలాంటి విషయాల్లో కొద్దిగా అన్నీ ప్రతి వాళ్ళ యొక్క మాట విని హ్మ్. వాళ్ళ అవగాహన లేకుండా తగాదలు జరగటం అనేది మంచిది కాదు. హ్మ్. అనవసరంగా డిస్కషన్ జరిగి, అనవసరంగా ఆతృతపడి ముందుకెళ్ళటం వల్ల సహనం అనేది వాళ్ళ ఓపిక అనేది నశించే అవకాశం ఒకటుంటుంది. ఓకే. ఆ సహనాన్ని పరీక్షించుకోకుండా చాలా జాగ్రత్త తీర్థయాత్రలు, అలానే ధార్మిక కార్యక్రమాలు, హ్మ్. నూతన వ్యక్తులతోటి కలయిక అనేది బాగా జరుగుతుంది కాబట్టి, వాళ్ళకి అన్నీ కూడా అనుకూలంగా ఉంటుంది. కానీ సవాళ్ళు, అలానే శత్రువుల విషయంలో, అడ్డంకుల విషయంలో కొద్ది జాగ్రత్తగా ఉండటం అనేది చాలా మంచిది. అంటే ఓకే. అడ్డంకుల విషయంలో ఎలాగ మనం ముందుకు వెళ్ళాలో అధిగమించాలి. కొద్దిగా దాన్ని ఓవర్‌కమ్ చేయడం అనేది చూసుకోవాలి. ఓకే. అదే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు వాళ్ళ అడ్డంకుల విషయంలో ఓవర్‌కమ్ చేసి వాళ్ళు సక్సెస్ సాధించాలి అంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో చెప్పండి కుంభరాశి వారు? దానికి ముఖ్యంగా వాళ్ళు చేయాల్సింది ఓం నమో నారాయణాయనమని నారాయణుడి యొక్క అష్టాక్షరి మంత్రాన్ని, హ్మ్. అలానే నారాయణాయ ధ్యే వాసుదేవాయ ధీమే తన్నో విష్ణు ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా హ్మ్. వాళ్ళు శనివారం పూట చదవటం వల్ల మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. సో అదండి కుంభరాశి వారికి కాస్త కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్తలు చెప్పారు. అవి తూచా తప్పకుండా పాటించండి. ముఖ్యంగా మొండి బకాయిల విషయం చెప్పారు. ఆ విషయాల్లో జాగ్రత్తలు వహించండి. ఎవరికైనా అప్పులు ఇవ్వటం కానీ, తీసుకోవడం కానీ ఇలాంటి విషయాల్లో. ఇంకా కొన్ని పరిహారాలు కూడా చెప్పారు. వాటిని తూచా తప్పకుండా పాటిస్తూ వ్యక్తిగత జాతకాల్ని పరిశీలించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. గురువుగారు మీకు అపాయింట్‌మెంట్ ఇచ్చి మీరు ఇంకా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఎలాంటి పూజలు చేసుకోవాలి, దానాలేవి చేయాలి, ఈ విషయాలన్నీ క్లియర్‌గా చెప్పడం జరుగుతుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.